హాయ్ అండి అందరికీ, నేను మీ సుష్మా. వెల్కమ్ టు మై ఛానల్ సుష్మా విఈడి వ్లాగ్స్. ఈరోజు మనం ఏం కర్రీ చేసుకోవాలనుకుంటున్నామో చూసేయండి. అందుకోసం నేను ఒక బాండీ పెట్టుకున్నా. మన కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ బాగా వేడైందండి. ఇందులో కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, అలానే ఒక చిటికెడు పసుపు. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ కూడా వేసుకుందామండి. అలానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న, ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. ఇప్పుడు ఈ ఆనియను, పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యేటట్టు వేయించుకోవాలండి. ఇంతకీ ఏం కర్రీ చేస్తున్నానో చెప్పేయలే కదండి. నేను ఈరోజు క్యాబేజీ టమాటా కర్రీ చేస్తున్నా అండి. నేను ఈ కర్రీ కోసం ఒక క్యాబేజీ తీసుకొని ముందుగానే శుభ్రంగా కడుక్కొని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నా అండి. ఇప్పుడు ఈ ఆనియన్ బాగా ఫ్రై అయ్యాయి కదండి. ఇందులోకి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. నేను ఈ క్యాబేజీ ఒక్కటే కాకుండా టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకున్నానండి. ఒక 2 టమాటాలు కట్ చేసుకొని సన్నగా పక్కన పెట్టేసుకున్నా. మనం ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఎప్పుడైనా ఈ క్యాబేజీ టమాటా కర్రీలోకి మాత్రం టేస్ట్ని తీసుకొచ్చేది మాత్రం అల్లం వెల్లుల్లి పేస్టే. అస్సలు స్కిప్ చేయమాకండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం తప్పకుండా వేసుకోండి. ఇంకా ఫ్రెష్ది అయితే మంచిగా స్మెల్ వస్తుంది, బాగుంటుంది కూర కూడా. వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు వీటిని కూడా బాగా కలుపుకుందామండి. ఈ టమాటా ముక్కలు ఎప్పుడైనా సరే ఇలా కలుపుకున్న తర్వాత కాసేపు మగ్గనివ్వాలి. తర్వాతే మనం క్యాబేజీ ముక్కలు వేసుకోవాలి. నేను ఈ క్యాబేజీ మాత్రం సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను కదండి. నేను ఎప్పుడైనా కానీ ఈ టమాటా క్యాబేజీ కర్రీ డైరెక్ట్గానే వండుతాను. కొంతమంది అయితే ఆ క్యాబేజీని ఉడికిస్తారండి. నేను అలా అస్సలు ఉడికించాను. మనం డైరెక్ట్గా వండుకుంటే ఆ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎందుకు అండి, నాకు ఉడికిస్తే చాలా మంచిగా అనిపించదు. ఎందుకంటే అది మొత్తం దగ్గరకు అయిపోయిద్ది. ఇప్పుడు టమాటాలు వేగిపోయాయి కదండి. ఇందులోకి మనం క్యాబేజీ ముక్కలు కూడా వేసుకుందాం. నేను కాస్త సాల్ట్ వేసుకుంటున్నా అండి. తర్వాత కారపొడి వేసుకునేటప్పుడు వేసుకుంటా. ఇప్పుడు కొంచెం వేసుకున్నది ఎందుకంటే మనకు వెజిటేబుల్స్ అయిన తొందరగా మగ్గిపోవాలంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే ఆ వెజిటేబుల్స్ ఇవన్నీ కాదు ఏవైనా కానీ తొందరగా కుక్ అయిపోతాయి. ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత కాసేపు మూత పెట్టుకొని మగ్గనిద్దాము. చూసుకుందామండి ఎలా ఉన్నాయో. ఇందులో కొన్ని వాటర్ కనిపిస్తున్నాయి కదండి. ఆ వాటర్ కూడా ఇంకిపోవాలి. ఆ వాటర్ కూడా దగ్గర పడే వరకు మనం మగ్గనివ్వాలి. క్యాబేజ్ ఇంకొంచెం కాస్త పచ్చిగానే ఉంది చూడండి. మనకి ఎప్పుడైనా కానీ కర్రీలో వాటర్ అనేవి లేకుండా పోవాలి. అప్పుడే కర్రీ మంచిగా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాం కాబట్టి అడుగంటిద్ది. ఇప్పుడు ఇలా మూత పెట్టుకొని ఇంకాస్త మగ్గనిద్దాం. ఇప్పుడు బాగా మగ్గిపోయాయి కదా అండి. ఇప్పుడు మనం ఇందులోకి మసాలాలు వేసుకుందాం. కొంచెం కారపొడి. ఈ కారపొడిని కూడా మొత్తం కలిసేటట్టు కలుపుకుందామండి. నేను ఇందాక మసాలాలు ఉన్నాం కదండి, మసాలా స్కిప్ చేసేయండి. అంటే మీకు ఇష్టం ఉంటే వేసుకోండి. నేను మాత్రం ఎలాంటి మసాలాలు వాడట్లేదండి. మా పిల్లలు ఎక్కువ ఇష్టపడరు. నేను చెప్పాను కదండి చాలా వీడియోలలో మా పిల్లలు చిన్నపిల్లలని. ఇప్పుడు ఇలా కారపొడి అంతా కలిసింది కదండి. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాం. ఇప్పుడు ఈ సాల్ట్ను కూడా బాగా కలిసేటట్టు కలుపుకుందామండి. ఈ క్యాబేజీ టమాటా కర్రీ ఎప్పుడైనా కానీ వేడి రైస్లోకైనా చపాతీలోకైనా అప్పటికప్పుడు చేసుకొని తినండి. చాలా రుచిగా ఉంటుంది. మనకి ఇంట్లో తొందరగా కుక్ అయ్యే వంటలలో ఇది కూడా ఒకటండి. పచ్చివాసన పోయేదాకా కాసేపు మగ్గనిచ్చుకుందామండి. ఒక 2 మినిట్స్ దాకా. కర్రీ రెడీ అయిపోయిందండి. ఇలా ఆయిల్ పైకి తేలిందంటే మనకి క్యాబేజీ టమాటా కర్రీ రెడీ అయిపోయినట్టే. ఈ కర్రీనే కాదండి, నేను మీకు చిన్న టిప్ చెప్తాను. ఏ కర్రీ అయినా మనం కారపొడి వేసిన తర్వాత ఆయిల్ అనేది పైకి తేలిందంటే మనకు ఆ కర్రీ రెడీ అయిపోయినట్టే అండి. చూడండి ఎలా వచ్చిందో. నేను ఎలాంటి వాటర్ కూడా పోయకుండా వండానండి. కర్రీ ఎంతో రుచిగా ఉంటుంది. మా ఇంట్లో చాలా ఇష్టపడతారండి.